చూస్తే దేశంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశాన్ని బీజేపీ అన్ని రంగాలను నాశనం చేస్తుందని విమర్శించారు. బీజేపీ నాయకులు ఇంత దిగజారి ప్రవర్తించడం సరికాదని భారమైన మనసుతో ఈ సమావేశం నిర్వహించినట్లు కేసీఆర్ తెలిపారు. ఎన్నికల్లో గెలుపోవటంలో సహజమని, దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పడం హోంమంత్రి గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. ఇది ఎంత దారుణం అంటే మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తే మీకు అన్నీ ఇస్తారా? ఇప్పుడు నేను చూపించేదంత ఇస్తారు. అది చాలా పెద్దగా ఉంది. వాస్తవానికి 3 గంటలు ఉన్నది. ప్రజల కన్వీనియన్స్ కోసం, కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసిందేమో 3 గంటలు ఉంటుంది దాదాపు. అలా బజ్ కూడా ఉంది కొంచెం. దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్. ఎసెన్స్ మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి. దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే. ఏ విధంగా చేస్తాం, మేము ఎట్లా చేస్తాం? 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం. ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రను కూలగొడతాం. ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్. ఆడగుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసిండ్రు. మాట్లాడినాం. ఏంది ఇది? రాజకీయం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షి. అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించారు. కానీ ఇది చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా, సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి, ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాన్ని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది నిన్న, ఇయ్యాల, మొన్న